ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డికి టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ సవాల్ చేశారు. తిరుమల ప్రతిష్టను ఏ విధంగా దిగజార్చారో సాక్ష్యాధారాలతో సహా నిరూపిస్తారన్నారు భానుప్రకాష్. చేతనైతే చర్చకు రావాలంటూ భూమనకి భానుప్రకాష్ ఛాలెంజ్ చేశారు. పాలన పరంగా ఎదుర్కోలేక వైసీపీ తిరుమల టార్గెట్ గా కుట్రలు చేస్తుందన్నారు భానుప్రకాష్. గోశాల నుంచి గోవిందు వరకు భూమన అసత్యపు ప్రచారాలు చేస్తున్నారన్నారు భానుప్రకాష్. వికసిత ఆంధ్రప్రదేశ్ కోసం మేము ముందుకు పోతుంటే ఓర్వ లేకుండా మా మీద పరిపాలనా పరంగా ఏమీ విమర్శలు చేసే అవకాశం లేకుండా మేము పరిపాలన ముందుకు తీసుకుపోతుంటే భగవంతుని అడ్డం పెట్టుకొని టార్గెట్ తిరుమల. ఎందుకంటే కోట్లాది మంది హిందువులకు ఆరాధ్య దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామిని అడ్డం పెట్టుకొని తద్వారా రాజకీయ లబ్ధి పొందాలని చెప్పి వైసీపీ పార్టీ అండ్ బ్యాచ్ ప్రయత్నం చేస్తోంది. అందులో మొదటి వరుసలో కరుణాకర్ రెడ్డి గారు ఉంటారు. 24 గంటలు గోశాల నుంచి గోవిందుడి వరకు అసత్య అబద్ధపు ప్రచారాలు. వైసీపీ హయాంలో తిరుమల ప్రతిష్టతని ఏ విధంగా దిగజార్చారో సాక్ష్యాధారాలతో పాటు నిరూపించేదానికి మేము సిద్ధంగా ఉన్నాం. నీకు చేతనైతే అసత్య అబద్ధపు ప్రచారాలు పక్కన పెట్టి మాతో చర్చకు వచ్చేదానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా అని చెప్పి ఢిల్లీ నుంచి ప్రశ్నిస్తున్నాను. నాకైతే గట్టి విశ్వాసం నమ్మకం ఉంది. వెంకటేశ్వర స్వామితో ఆడుకున్నారు కాబట్టి, వెంకటేశ్వర స్వామి ఖజానాని కొందరు దోచుకొని ఉన్నారు కాబట్టి మీకు 11 స్థానాలకి ఆ స్వామివారు పరిమితం చేశారు. మీ నాయకుడికి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారు స్వామివారు. ప్రజల ఆగ్రహంతో పాటు భగవంతుడి ఆగ్రహం కూడా మీ మీద ఉంది.